చిన్న ఒక 100 గజాల జాగా కూడా లేని పరిస్థితి. ఫాదర్ లేరు. చిన్నప్పటి నుంచి కష్టపడి అమ్మ పెంచింది. మరి తినడానికి అసలు మా సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే, ఆ టైంలో నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో తినడానికి కంట్రోల్ తెలుసు కదా మనకి, రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యం వస్తేనే ఓన్లీ ఆ బియ్యం, ఒకవేళ అయిపోతే అవి కూడా మేము పక్కటి నుంచి అరువు తెచ్చుకొని బతికిన రోజులు. వేసుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండేవి కాదు, చాలా కష్టాలు. ఆ టైంలో నాకు అమ్మాయి చెప్పిందనమాట, ఇట్లాంటి టైంలో నీకు ఇయ్యరు కదా, సో నీకు ఏది లేదు ఇవ్వాలంటే ఆలోచిస్తారు కదా, ఏదో ఒకటి ఉంటే మనం ఏదో ఒకటి చెప్పొచ్చు అని చెప్పిందనమాట. సో అమ్మాయి కోసమే కష్టపడి జాబ్ తెచ్చుకోవడం జరిగింది. ఆ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత జాబ్ అంటే నేను అప్పుడు ఇంకా ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్లో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేశారనమాట, నమ్మకంతో అరే వీడు మా అమ్మాయిని పోషించగలడు అనే నమ్మకంతో నాకు ఇవ్వడం జరిగింది అమ్మాయిని. లవ్ మ్యారేజ్ అయింది అలా. బట్ కాకపోతే ఒకటేంటంటే, అందరికీ ఒకటి ఉంటుంది ఏమని, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడు. నా లైఫ్లో నాకు నలుగురు ఉన్నారండి. ఆ నలుగురు గురించి నేను ఇప్పుడు చెప్పాలి. ఫస్ట్ మా మమ్మీ, నేను చిన్నప్పటి నుంచి ఏదైనా చేసినా మా అమ్మ నా కొడుకు చేయగలడు అని నమ్మింది. మా అమ్మ. మా అక్క నా గురించి చాలా కష్టపడ్డది. 3 నా భార్య, నన్ను ప్రేమించి మా ఆయన ఏదైనా చేయగలడనే నమ్మకంతో ఉంచిన నా భార్య. 4 మా అక్క కూడా నా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది. ఈ నలుగురు ద్వారానే, ఈ 4 పిల్లర్ల ద్వారానే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోగలిగాను. సో నేను దీని ద్వారా నేను నా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వావ్, సూపర్ అన్న. సో చిన్న కుటుంబం నుంచి ఇప్పుడు చాలామందికి ఫుడ్ పెట్టే స్థాయి కూడా మీరు ఎదిగారని చెప్పి కూడా మీ బిహైండ్ వర్క్ నేను చేసిన కాబట్టి నాకు తెలుస్తుంది. మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఒకప్పుడు ఏం లేని స్థాయి నుంచి ఇప్పుడు 10 మందికి తిండి పెట్టే స్థాయి దాకా ఆ వ్యక్తి ఎదిగినని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? అది అంటే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి అక్కడి నుండి వచ్చినాను కాబట్టి, అంటే అది నా గొప్పతనం కాదండి, నేను అదే అనుకుంటాను. నేను ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇక్కడి వరకు రావడానికి అవన్నీ చూస్తూ వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నేను ఓన్గా ఒక బ్లడ్ గ్రూప్ని ఒక వాట్సాప్ గ్రూప్ని రన్ చేస్తూ ఉంటాను. నాకు ఎవరు మెసేజ్ చేసినా నేను ఇప్పటివరకు దాదాపు ఒక 15 టైమ్స్ వరకు ఈజీగా ఇవ్వడం జరిగింది బ్లడ్. ఎవరికైనా సరే హెల్ప్ చేస్తూ ఉంటాం. ఎవరికి అవసరం ఉన్నా నీట్గా నేను ఇప్పియడమో, లేకపోతే పర్సనల్గా వెళ్ళి ఇవ్వడమో చాలాసార్లు చేస్తూ, నాకు ఉన్నంతలో, నాకు తెలిసినంతలో ఒక 10 మందికి హెల్ప్ చేయాలనేది నేను అనుకుంటాను. సో అందుకే నేను అలా దాని ద్వారా హెల్ప్ చేస్తున్నాను. అది నా గొప్పతనం కాదనేది నా ఫీలింగ్. జస్ట్ అంతే, మనం ఆ ఫేస్ నుంచి వచ్చినాం కాబట్టి ఆ స్ట్రగుల్స్ తెలుసు అంతే. ఓకే. సో ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయన్న చిన్నప్పటి మెమొరీస్ అన్నీ, మీరు పడ్డ కష్టాలన్నీ గుర్తొస్తుంటాయండి. నేను చెప్తున్నాను కదా, అదే ఇంతకుముందు కూడా చెప్పాను. మేము పడ్డ కష్టాలు ఆ రేషన్ బియ్యం దగ్గర నుండి అసలు ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయ్యేంత ముందు వరకు మొత్తం ఇవే స్ట్రగుల్స్. వన్స్ ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో, ఆమె లెగ్ పుణ్యమా లేదా ఏదని తెలీదు, బట్ అప్పటి నుండి నా లైఫ్ మొత్తం యూటర్న్గా చేంజ్ అయ్యి చాలా వరకు, అప్పటికి ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే అసలు నేనేనా, ఈ 6-7 ఇయర్స్ బ్యాక్ ఉంది నేనేనా అని నాకే అనిపిస్తుంది. నా మీద నాకే అనిపిస్తుంది నేను చేస్తుందని. ఓకే, డన్. సో ఈ ఆర్మీ విషయానికి వస్తే ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది మీకు? నేను ఫస్ట్ ట్రైనింగ్ వచ్చి హజారీబాగ్, జార్ఖండ్లో చేశానండి. జార్ఖండ్లో ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చి గుజరాత్ బార్డర్లోనా? గుజరాత్ బార్డర్లో, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఫస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ పశ్చిమ బెంగాల్లో చేస్తున్నాను. ఓకే. సో ఎలా ఉంటుంది ట్రైనింగ్? చాలామందికి డౌట్, ఆర్మీ కావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ట్రైనింగ్ ఉంటాయి, చాలా స్ట్రగుల్ ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి చెప్తారు కదా. సో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? ఒక వ్యక్తి ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళాలంటే సో ఆ వ్యక్తి దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన దానికి కష్టం ఉంటుంది కదా అని, కష్టం ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే, రేపొద్దున ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతావు, అదే కదా. ఫస్ట్ నువ్వు ఫేస్ చేయలేనంత నువ్వు స్ట్రాంగ్గా లేనప్పుడు జాబ్కి ఫిట్ కాదు. సో వాళ్ళు ఆ ట్రైనింగ్లో అదే నేర్పిస్తారు. ట్రైనింగ్లో ఏముండదు, జస్ట్ ఇదే, అంటే నువ్వు ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేస్తావు అనేది ప్రాబ్లం. దానికి వాళ్ళు మమ్మల్ని ఫిట్గా చేశారు. దాంట్లో ఉంటుంది, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఫిజికల్గా అంత ఫిట్గా ఉండం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే, దాని తర్వాత లైఫ్ని నువ్వు నీ బాడీని ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే అప్పటికి చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. ఓకే. సో ట్రైనింగ్ తర్వాత ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఏంటి? లైక్ అంటే బార్డర్కి వెళ్ళినప్పుడు, ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు ఇండియా పాకిస్తాన్ బార్డర్ చాలా డేంజర్ ఉంటుంది, సో పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అవుతుంటారు అని చెప్పి కొన్ని సినిమాస్లో మనం చూసాము. నిజ జీవితంలో కూడా మనం చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో మనం అవి వింటూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ మీకు ఏమనిపించింది ఇండియా పాకిస్తాన్లో బార్డర్లో మీకు డ్యూటీ వేసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేసినప్పుడు ఫస్ట్ రోజు డ్యూటీకి వెళ్ళినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, వెళ్ళి బార్డర్లో నిలబడిన తర్వాత అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎవ్వరు ఉండరు, నిర్మానుష్యమైన ప్రదేశం, బార్డర్కి అటు పాకిస్తాన్ ఇటు ఇండియా.
అక్కడ నిలబడితే అసలు అనిపిస్తుంది లైఫ్లో మనం ఏమైనా సాధించాము ఏమైనా చేసామన్నట్టు ఒక బార్డర్లో నిలబడి దేశానికి రక్షగా ఇక్కడ నిలబడుతున్నాం అనే ఆ ఫీల్ ఉంటుంది. ఆ ఫీలింగ్ అసలు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేం. ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకు ఏదైనా ఫైరింగ్ నాకు తెలిసి అది చాలా రేర్గా జరుగుతుంది. కొంతమంది మాత్రమే అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి. నా సర్వీస్లో అయితే నేను అలాంటి ఇప్పటివరకు చూడలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఉంటుందండి, ఖచ్చితంగా ఒక ఫీల్ అనేది ఉంటుంది. దేశానికి అండగా ఆడ నిలబడడం అనేది ఆ ఫీల్ అది వేరే లెవెల్. అంటే టెన్షన్ కానీ ఆ భయం కానీ ఎప్పుడు అనిపించలేదా, లైక్ వాళ్ళు ఎవరైనా వచ్చి అటాక్ చేస్తారేమో? ట్రైనింగ్లో ఉండేది అది కదండి. మనకు ట్రైనింగ్లో ఏముంటుంది, ట్రైనింగ్లో నువ్వు ఏ దాన్నైనా ఎలా ఎదుర్కోగలవు అనేదే ట్రైనింగ్. మనకు అక్కడనే నేర్పించినప్పుడు ఇంకా అక్కడ అంత భయం ఏమి ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే మనకు కొంచెం మన జాగ్రత్తల్లో మనం ఉండడం ఎందుకని బెటర్ అంతే. ఓకే. సో అక్కడ ఉన్నప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ మీరు? ఎందుకంటే డిఫికల్టీ ఉంటుంది కాబట్టి అక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది? లైక్ ఇక్కడ మనం తిన్నట్టే ఉంటుంది లేకుంటే మీకు సంబంధించి మంచి ఫుడ్ ఉంటుందండి. మంచి, ఎందుకంటే మన శరీరం దృఢంగా ఉండాలంటే ఏవేవైతే కావాలో అలాంటి ఫుడ్డే ఉంటుంది. మంచి స్ట్రాంగ్ ఫుడ్ పెడితేనే మనం అలా స్ట్రాంగ్గా గట్టిగా ఉండగలుగుతాం కాబట్టి అది ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పరిస్థితుల్లో అది చేంజ్ అవుతూ ఉంటుంది కొన్ని పరిస్థితులను బట్టి. బట్ కాకపోతే మంచి ఫుడ్డే ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫుడ్ బాదం కానీ, కాజు, ఫ్రూట్స్, సలాడ్స్ అలాంటి మంచి ఫుడ్. అంటే ఫుడ్లో కూడా మీట్, అంటే మనకు నాన్ వెజ్ కానీ మీకు అన్ని రకాలుగా ఉంటుంది. అంటే హెల్త్కి ఏదైతే బాగుంటుందో, ప్రోటీన్ అందించడంలో ఏదైతే దోహదపడుతుందో అలాంటి ఖచ్చితంగా మంచి ఫుడ్ మాత్రమే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ ఉంటుంది. ఓకే. ఇంకొకటి, ఆర్మీ జవాన్లకి నిద్ర ఎక్కువ ఉండదు. ముఖ్యంగా బార్డర్లో ఉన్న వాళ్ళకి నిద్ర మ్యాక్స్ 4 to 5 hours ఆ టైమే వాళ్ళు పడుకుంటారు. మిగతా టైం మొత్తం బార్డర్లో ఉంటారు అని చెప్పి విన్నాం మేము. మరి అదేంతవరకు నిజం? ఉంటుందండి, నిజం 100% అది. కాకపోతే ఏంటంటే డిపెండ్ అని, ఇప్పుడు డ్యూటీస్ ఖచ్చితంగా మన భరోసాతోనే ఇంతమంది జనాలు ఇక్కడ పడుకోగలుగుతున్నారంటే అక్కడ మనం ఉండడం వల్లనే. సో మనం ఆడ కొంచెం మన డ్యూటీస్ని 100% మనం నిర్వర్తించాలి. అది నిర్వర్తించిన క్రమంలో నిద్ర అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా నార్మల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎట్లా అయితే ఉంటారో అంత నిద్ర అయితే ఖచ్చితంగా ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే పర్లేదు, ఉంటుంది. 4 to 5 hours ఉంటారు. మీరు ఎన్ని అవర్స్ పడుకుంటారు? అంతే అండి, మ్యాక్స్ 4 to 5 hours అలా పడుకొని చేస్తుంటాం. ఓకే. అక్కడ బార్డర్స్లో కొంచెం డిఫికల్టీ, లైక్ అంటే ఎక్కువసేపు నించోనే ఉండాలి. ఇంకోసారి మనం చూస్తూ ఉంటాం అక్కడ మంచు అవి ఉంటాయి కదా, సో అందులో కూడా ఎక్కువసేపు ఉంటారు ఆర్మీ జవాన్లు. అప్పుడెప్పుడు ఇబ్బంది అనిపించలే అలాంటివి ఎప్పుడైనా మీ లైఫ్లో? నేను ఇప్పటి వరకు అలాంటి ప్లేస్లో నేను చేయలేదు. బట్ కాకపోతే ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళు చేసినారు చాలామంది. డిఫికల్టీ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే దేశానికి కాపలాగా మేము అక్కడ ఉండడం అనేది చాలా గొప్ప విషయం కదా. సో అక్కడ అలా ఉన్నప్పుడు ఆ ఫీల్తోని చేసేస్తాం. అది కంటిన్యూగా అది నడుస్తుంటుంది. అది ఒక్కొక్క ప్లేస్లో చాలా ఎండలు ఉంటాయి, ఒక్కొక్క ప్లేస్లో చాలా చల్లగా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ టెంపరేచర్స్ ఖచ్చితంగా ఉంటాయి. బాడీలో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఆ ఫీల్ ఉంది కదా, ఆ ఫీల్ ద్వారానే నాకు తెలిసి ఇంతమంది జవాన్లు అక్కడ చేయడానికి ఆ ఫీల్ అనేది ఒకటి. ఓకే. సో ఇంకొకటి, ఆర్మీ జవాన్ల దగ్గర వాచ్ టైం తెలియదు, సో టైం ఉండదు అని చెప్పి మేము. టైం అంటే మొబైల్ ఉంటుందండి. అటు డ్యూటీస్లో మేము దాంట్లో వాడినాం. అసలు మొబైల్ అనేది అసలు యూజింగే ఉంటుంది. యూజ్ చేయరు మొబైల్ అసలు. సాధారణంగా ఎక్కడ కూడా ఎవరు మొబైల్ యూజ్ చేయరు. అందుకే కొంచెం తెలీదు. బట్ పర్లేదు, డ్యూటీస్ ఉంటాయి కదా, డ్యూటీ అయిపోయిన తర్వాత తెలుసుకోవడం అట్లాంటివి ఉంటాయి నార్మల్గా. ఓకే అన్న, మీ పర్సనల్ లైఫ్ ఇప్పటిదాకా చెప్పారు. అంటే అమ్మాయి వచ్చిన తర్వాత లైఫ్లో మార్పులు వచ్చాయని చెప్పి, జాబ్ వచ్చినాక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా లేకపోతే జాబ్ రాకముందు పెళ్లి చేసుకున్నారా? అదే చెప్తున్నా కదా, 4వ పిల్లర్ మా అత్తమ్మ అని. ఎందుకంటే తను అసలు నమ్మిర్రు అనమాట. వాళ్ళు నమ్మి వీనికి ఇచ్చినా పర్లేదు, ఒక అమ్మాయిని మా అమ్మాయిని వీడి చేతిలో పెడితే బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో నేను దానికి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఇచ్చి మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత వితిన్ 6 months నేను జాబ్ ఎక్కేసాను అంతే. ఓకే. సో అంటే ఆర్మీ జవాన్ టైం ఉండదు, సో ఇంట్లో వాళ్ళకి టైం కేటాయించలేరు. కానీ చాలామంది చూస్తూ ఉన్నాం నేటి సమాజంలో, ఆర్మీ వాళ్ళని చేసుకోవాలంటే అమ్మాయిని ఇస్తలేరు. లైక్ అంటే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అమ్మాయి ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి కూడా, ఏ క్షణంలో ఏం జరుగుతుందని కూడా కొంచెం భయం ఉంటుంది ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలంటే. సో అయినా మీ వైఫ్ కానీ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రెజర్స్ రాలే వద్దు అని చెప్పి అలాంటివి ఏమన్నా? అంటే వైఫ్ సపోర్ట్ చేసింది. యాక్చువల్లీ తనకు చాలా ఇష్టం. వెళ్తా అంటే సపోర్ట్ చేసింది. తనకు చాలా ఇష్టం అనమాట ఆర్మీ అంటే, ప్యాషన్ తనకి. నా హస్బెండ్ అక్కడ ఉండాలని చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటుంది. మా ఆయన అక్కడ దూరంగా ఉంటున్నాడని ఎవరైనా సరే తను చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. దూరంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నామని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. సో